వికారాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, వికారాబాద్ జిల్లాలో కావచ్చు, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన చురుకైన పాత్ర ప్రజా సమస్యలను పోరాడుతున్నాం. ముఖ్యంగా ఏదైతే మొన్న బీజేపీ జిల్లా స్థాయి సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో ఒడ్లనందన్ అనేటటువంటి వ్యక్తి పార్టీ మీద మెతుకు ఆనంద్ గారి మీద చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఆయన మాట్లాడేటువంటి విషయాల్లో 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మెతుకానంద్ అనేటువంటి వ్యక్తికి జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసేయాలి, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అని చెప్పేసి ఆయన చాలా బాధతో ఆవేదన ఎగిరేగి మాట్లాడుతున్నాయి. కానీ నందుకు తెలియని విషయం ఏంటంటే, మెతుకానంద్ అనేటువంటి వ్యక్తి గతంలో కానీ ఎప్పుడు కానీ నాకు పైరావు కావాలి, నాకు జిల్లా అధ్యక్ష పోస్ట్ కావాలని చెప్పేసి వందలాది మందిని తాపుకొని తినబెట్టి మీలాగా పోయి పైరావ చేసిన వ్యక్తి కాదు. నమ్మకంగా కేసీఆర్ గారు పిలిచి ఆ బాధ్యత ఇచ్చిన కాబట్టి ఆయన తీసుకున్నాడు. అంత దిగజారి చేసినటువంటి వ్యక్తి మెతుకానంద్ వ్యక్తి కాదు. ముఖ్యంగా ఈరోజు ఒడ్లనంద్ అనే వ్యక్తి గతంలో బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆనంద్ సార్కు పడినటువంటి ఒక ఫ్యామిలీతో పట్టణంలో ఫ్యామిలీతో ఉండుకుంటూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డాడు. అదే పార్టీ పిలిచి టికెట్ ఎవరికి వచ్చిన మీరు పనిచేయాలంటే నేను పార్టీ కోసం పనిచేస్తా అని చెప్పిన ఆ రోజు పార్టీని సస్పెండ్ చేయకుండా ఆపింది. కానీ తీరా ఎన్నికలలో నువ్వు టీఆర్ఎస్ పార్టీలో వండుకుంటూ పక్కకే వండుకుంటూ కండు వేసుకొని మెతుకానంద్ అనే వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలని కాంగ్రెస్తో కలిసి కాంగ్రెస్తో కుమ్మక్కయ్యి లోపాయకరంగా నువ్వేం చేసినావు అనేది జిల్లా కాదు మొత్తం మీ ఊళ్ళో కూడా అందరికీ తెలుసు. తర్వాత నువ్వు ఆ బీఆర్ఎస్ పార్టీ అంటున్నావు, బీజేపీ పార్టీలోకి జంప్ అయినావు. బీజేపీ పార్టీలోకి జంప్ అయిన తర్వాత ఆ బీజేపీ పార్టీని ఏమైనా ఇప్పుడు పైకి తీసుకురావడానికి, బీజేపీ పార్టీని బలపరచడానికి నువ్వేమైనా చేస్తున్నావు అంటే ఏం లేదు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలవగలది, బీజేపీ ఎట్లయినా గెలవదు వికారాబాద్. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోవాలన్నటువంటి నీ బాధ అనిపిస్తుంది. అంటే నువ్వు బీజేపీ పార్టీని బలోపేతం చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మడుగులెత్తుకుంటూ వాళ్ళకు వంగి దండాలు పెట్టి నీ పైరావాలు చేసుకొని ఈరోజు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలకు హామీలు ఇచ్చిండ్రు, ఊళ్ళల్లో దేవుళ్ళ మీద ఒట్లేసిండ్రు. చాలా సమస్యలు ఉన్నాయి వికారాబాద్లో, బిర్జీ సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద బీజేపీ నువ్వేం మాట్లాడతలే. మీ బీజేపీ పార్టీలు వేరే వాళ్ళు మాట్లాడతారు, మళ్ళీ నువ్వు మాత్రం అవి మాట్లాడతలే. ఓన్లీ నువ్వు మెతుకానంద్ గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు. అంటే ఇక్కడ మెతుకానంద్ బీఆర్ఎస్ గెలవద్దు, బీజేపీ గెలవద్దు, నెక్స్ట్ మళ్ళా కాంగ్రెసే గెలవాలి అనేటటువంటి నీ ఏదైతే ఉందో నీ ప్లాన్గా ఉంది. కాబట్టి ఇలాంటి ఆటలు వికారాబాద్లో సాగవు. అందుకే నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు బీజేపీ పార్టీలో ఉన్నావు కాబట్టి బీజేపీ పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేయి. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతున్న పార్టీ, ప్రతిపక్ష పార్టీ. ఆనంద్ సార్ గతంలో యూరియా కోసం అనేక సమస్యలు కొట్లాడితే ఆయన కేసులు కూడా అయినా ఆయన భయపడలేదు. కానీ నువ్వేంది ప్రజల గురించి కొట్లాడకుండా, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి, స్పీకర్ గారు ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడకుండా ఇంకా నువ్వు పదే బీజేపీ కండు వేసుకొని కూడా నువ్వు బీఆర్ఎస్ని తిరుగుతున్నావు అంటే ప్రజలంతా పిచ్చోలు కాదు. నువ్వు కాంగ్రెస్కు తొత్తుగా మారిపోయినావు, కాంగ్రెస్కు లొంగుబాటు అయిపోయినావు అని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి అలాంటి ఆటలు సాగవనేటటువంటి విషయము ఇంకోటి ఆయన తెలియజేస్తాను. ఇక రెండో విషయం, సీనియర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని, హిందూయిజాన్ని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు అవసరమైతే బీజేపీ పార్టీ కన్నా ఎన్నికల పోటీ చేస్తే ఆ పార్టీకి వేసుకుంటారు, పోటీ చేయకపోతే నోటకాలు వేస్తారు, ఇంకో పార్టీ వేస్తారు. కానీ వాళ్ళు సస్తే కాంగ్రెస్ పోటీరు. కాంగ్రెస్ వ్యతిరేక సిద్ధాంతమైనటువంటిది బీజేపీ పార్టీ. ఇప్పుడు ఉన్నటువంటి వికారాబాద్లో కూడా చాలామంది బీజేపీ సీనియర్లు కూడా ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎన్ని పదవులు వచ్చినా పార్టీని వీడకుండా బీజేపీతో ఉండి హిందుత్వం ఎజెండాను నమ్ముకొని వాళ్ళ సిద్ధాంతానికి కట్టుబడి చాలామంది ఉన్నారు. వాళ్ళే బాధపడుతున్నారు. వీడేందా మా పార్టీలకు రాకముందు 1 గ్రూప్ 2 గ్రూపులో ఉండే, వీడు వచ్చిన తర్వాత మాకు 30 గ్రూపులు అయిపోయినాయి, దాదాపు కొండకొండ గ్రూప్ అయిపోయింది, గ్రూపులు ఎక్కువైనాయి. పైగా పార్టీని బలోపేతం చేస్తారేమనుకుంటే తీరవచ్చి కాంగ్రెస్కు లోపల కాంగ్రెస్ వాళ్ళతో లోపాయికి ఒప్పందం పెట్టుకొని పైరావులు చేసుకొని వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు లాభపడే విధంగా మా పార్టీని ఇంకా సర్వనాశనం చేస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పార్టీని గతంలో నవీన్ అన్నకు 7,000 ఓట్లు వచ్చినాయి. ఈ వచ్చే ఎన్నికల్లో నీకు ఆ ఓట్లు వస్తాయని నువ్వు చూసుకో. కానీ మెతుకానంద్ జిల్లా అధ్యక్ష పోస్టు గురించి, మెతుకానంద్ ఊరు గురించి, మెతుకానంద్ దగ్గర పైసల గురించి నీకు అవసరం లేదు. మెతుకానంద్ అనే వ్యక్తి దగ్గర 4,400 కోట్లు ఉన్నాయి, ఎవరికి ఇస్తారని చెప్తున్నాను. ఉంటే చూపి, ఏడున్నాయి మరి. నువ్వు మీరు సంపాదించినవా? నీకు అలవాటు ఉంటే ఇట్లా మరి ఎట్లా సంపాదించబట్టి చెప్పు మరి కొండ విశ్వేశ్వర సార్ దగ్గర కూడా లక్షల కోట్లు ఉన్నాయి. దేశంలోనే పార్లమెంట్లో 540 మందిలో పోటీ చూడడానికి పేరు ఉంది. మరి తెచ్చి పంచిపోయి మన ఇవన్నీ రాజకీయాలు కాదు. రాజకీయాలు అనేటటువంటివి ఒక వ్యక్తిగత విమర్శలు కాకుండా రాజకీయ పార్టీలు విధానాల మీద మాట్లాడాలి. నందు జాగ్రత్త అని చెప్పేసి తెలియజేస్తాం.
ఎలక్ట్రానిక్ అండ్ మీడియా మిత్రులకు, అలాగే నాతో పాటు ఈ యొక్క ప్రెస్ కార్యక్రమంలో పంచుకుంటున్నటువంటి మా నాయకులందరికీ నిజంగా మొన్న బీజేపీ నాయకుడు ఏదైతే మాట్లాడిండో అది ఒక ఆశాస్పదం. ఎందుకంటే ఏదైనా పార్టీ విషయాలు మాట్లాడినప్పుడు తనకు సంబంధించిన తన సొంత పార్టీ గురించి మాట్లాడితే అది ఒక అర్థం ఉంటుంది. కానీ నువ్వు బీఆర్ఎస్ పార్టీ గురించి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుని గురించి మాట్లాడడం నీ ప్రెస్టేషన్ ఇస్తున్నది అనేది, అంటే ఆనంద్ అనేటువంటి వారి మీద ఒక ప్రత్యేక పర్సనల్ ఈగో నింద, పర్సనల్ ఏమంటారు పగ ఉంది తప్పిస్తే నువ్వు ఒక పార్టీ కోసం పనిచేసినట్టు నువ్వు లేకపోతే ఈ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి సంబంధించిన మాటలు నీ దగ్గర ఏమీ లేవు. ఎందుకంటే ఎవరైనా ఏదన్నా అడగాలన్నా, ఎవరన్నా విమర్శించాలన్నా అధికార పక్షం ఏం చేస్తున్నది? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. నువ్వు అధికార పక్షాన్ని ఎన్నడన్నా నిలదీసినావా? అది మర్చిపోయి ఆనంద్ ఇంత సంపాదించాడు, ఆనంద్ ఆ పార్టీని సరిగ్గా చేస్తలేడు అని చెప్తున్నావు. ఇప్పుడు 2-3 నెలల కింద మీ బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుల విషయంలో ఏమైంది? మరి బీఆర్ఎస్ పార్టీలో నాకు ఏమన్నా అయిందా? జిల్లా అధ్యక్షులతో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు అనుకో. అసలు నీకేం అవసరం ఉందని పెట్టుకో. నీకేదైతే ప్రెస్టేషన్ ఉందో అది మా మీద చూపిస్తే మేము ఏం చేస్తాం? నీకు చేయాల్సింది బీజేపీ పార్టీ. నువ్వు బీజేపీ పార్టీలో నీకు సత్తా ఉంటే నువ్వు బీజేపీ పార్టీలో రేపు ఎమ్మెల్యే టికెట్ తీసుకొనిరా. ఇదే ఆనంద్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉంటాడు. మరి నువ్వు బీజేపీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ తీసుకొని వస్తావా, నువ్వు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? అది ఫస్ట్ నువ్వు నిర్ణయించుకో. ఇక్కడ వికారాబాద్ ఇంత అభివృద్ధి లోపల వెనుకబడుతుందని అందరూ బతుకుంటూ ఉంటే ఈరోజు ఆనంద్ ఏం చేసిందని మాట్లాడుతుంది. నీ కళ్ళకు కనిపిస్తలేదా? ఇక్కడ ఎన్నో రోజుల నుంచి ఈ బ్రిడ్జి చిన్న విషయం తీస్తే బ్రిడ్జి ఎవరు తెచ్చిరా? బీఆర్ఎస్ పార్టీ. నువ్వు కూడా అప్పుడు తెలిసే కదా నీకు. బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి ఆనంద్ పలుమార్లు అసెంబ్లీలో కేసీఆర్ దగ్గర, కేటీఆర్ దగ్గర మాట్లాడి ఆ బ్రిడ్జి శాంక్షన్ చేయించాడు. అది ఎంత పెద్ద సమస్య ఉండే. ఈరోజు ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపారు. సరే, కాంగ్రెస్ పార్టీ ఆ వర్కులు నిదానంగా చేస్తుంది. మేము పల్మార్లు ప్రెస్లో కానీ ఇతర దగ్గర మాట్లాడినందుకు కొంచెం వర్క్ ఇప్పుడు ఈ నెల నుంచి కొంచెం స్పీడ్ జరుగుతుంది, మీరు కూడా చూస్తున్నారు. ఆనంద్ ఏం చేసిందంట, ఒక మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ అనంతగిరిన ఐషా హాస్పిటల్ ఆనంద్ పట్టుబట్టి హరీష్ రావు దగ్గర అప్పుడున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర పట్టుబట్టి తెచ్చింది. అంటే ఆనంద్ ఏం చేసిందంటే నీలాగా ఏదో చెప్పుకొని తిరగలేడు. వికారాబాద్ అభివృద్ధికి ఏం అవసరం అయితే అవి తేవడానికి ప్రయత్నం చేసిండు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ వికారాబాద్ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి సేవ చేయడానికి ప్రయత్నించిండు. పైసలు ఉన్నాయి అంటే ఇంతకుముందు మా అశోక్ చెప్పినట్టు